సార్ ఇక్కడ చూసుకుంటే ఇటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే చాలా సంఘటనలు జరిగాయి. ఏదైతే మా పోలీసుల కోసం అమర్చిన టిఫిన్ బాంబుల మీద చాలామంది కాళ్ళు వేసి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఇటీవల కాలంలో ఒక పంచాయతీ సెక్రటరీని, అతని బ్రదర్‌ని నరికి చంపేసిన సిట్యుయేషన్ ఉంది. ఈ టిఫిన్ బాంబుల మీద కాలేసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది కాళ్ళు, చేతులు పోయి మంచం మీద పడిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళ కేవలం మావోయిస్టుల గురించే మాట్లాడే పౌర సమాజం, పౌర హక్కుల సంఘాల నాయకులు ఇలాంటి ఆదివాసీలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎందుకు మాట్లాడరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా గురించి? దీన్ని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే పెద్ద ఘటనలు మీరు చెప్తున్న వాటి వెనుక పెద్ద నేపథ్యం ఉంది. ఆ పూర్వరంగం ఏంటంటే మొత్తం దేశంలో ఇవాళ దండకారణ్యంలో మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ పేరు మీద ఏదైతే యుద్ధం ప్రకటించిందో భారత ప్రభుత్వం, అందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మిలాఖత్ అయి ఉన్నారు. కనుకనే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మిలాఖత్ అయిందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటికే మన రాష్ట్రంలో 3 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఆపరేషన్ కగార్లో భాగంగానే 3 ఎన్కౌంటర్లలో ఒక 14 మంది చనిపోయారు. సరే, ఒక 5గురు లాకప్ డెత్తుల్లో చనిపోయారు. ఏం తేడా కనబడతలేదు. అప్పటి ప్రభుత్వాలకు ఇప్పటి ప్రభుత్వాలకు ఏం తేడా లేదు. అయితే ఆ అంతిమ యుద్ధం అనే నినాదం అది ఏదైతే ఉందో తెలంగాణలో కూడా, అంటే ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో తెలంగాణలో మీరు రెఫర్ చేసిన ఖమ్మం, ములుగు జిల్లాలో ఎక్కడైతే ఆ టిఫిన్ బాక్స్ ఘటన జరిగిందో అక్కడ ఆదివాసీలు ఉన్నారు కనుక ఈ భారత ప్రభుత్వానికి ఆదివాసీలు అంటే మొదటి నుంచి ఎందుకు ఇంత వైరుధ్యం, వాళ్ళని శత్రువులుగా ఎందుకు చూస్తుందో అర్థం కావటం లేదు. కనుక ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్రీకరించి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నారు, ప్రజాస్వామిక హక్కులను నిలబెడతాన్నాడు, పౌర హక్కులకు గ్యారంటీ ఇస్తానన్నాడు. ఇది నా 7వ గ్యారంటీ అన్నాడు. 7వ గ్యారంటీలో మరి ప్రాణాలు 14 మంది ప్రాణాలు పోయినాయి కదా. 7వ గ్యారంటీలో ఆదివాసీల ప్రాణాలు లేవా? ఎందుకు అక్కడ దామెరతోగలో ఎన్కౌంటర్ చేసినావు, చెల్పాకలో విషం పెట్టి చంపేసినావు, ఇటు రఘునాథపాలెంలో ఎన్కౌంటర్లో 6గురిని చంపేసినావు. ఇట్లా చంపేస్తున్న క్రమంలో ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతాల్లో ఉన్న, అంటే ఛత్తీస్గఢ్కు తెలంగాణకు సరిహద్దులు మీరు ఏదైతే రెఫర్ చేసి మాట్లాడారో ఆ సరిహద్దు గూడాలు, గ్రామాల్లో మొత్తం పోలీసులే, సివిల్ డ్రెస్లో పోలీసులే ఉంటారు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే గ్రామాన్ని విడదీసి నయాన భయాన, పాపం వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్న ఆదివాసీలు కనుక వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి రకరకాల పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇచ్చి, లేదా తాత్కాలికంగా ఎన్నో పైసలు ఇచ్చి వాళ్ళను ఏదో ఆశలు చూపి భ్రమలు చూపెట్టి లొంగ తీసుకొని వాళ్ళ చేత ఏం పని చేస్తున్నారంటే మావోయిస్టులు ఎక్కడెక్కడ వస్తున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు, ఆ సమాచారం అంతా మాకు చెప్పాలని చెప్పి ఒక గ్రామాన్ని ఏం చేశారంటే వర్టికల్గా డివైడ్ చేసి మొత్తం ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. మేము చెల్పాక ఎన్కౌంటర్కి పోతే, అంతకంటే ముందు రఘునాథపాలెం ఎన్కౌంటర్కి పోతేనేమో మమ్మల్ని అరెస్ట్ చేసి అశ్వాపురంలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చెల్పాక ఎన్కౌంటర్కి పోయినప్పుడు పోనిచ్చారు. కానీ మేము తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు బ్లాక్ చేసి ఆదివాసులను తీసుకొచ్చి, వాళ్ళు నిజంగా ఆదివాసులా మరి వాళ్ళు పోలీసులు తెచ్చిన వాళ్ళు ఎవరు అనేది తెలియదు, కానీ తీసుకొచ్చి రోడ్ బ్లాక్ చేయించేసి మొత్తం నినాదాలు ఇచ్చి అది కూడా మా ఎఫ్ఈకి కూడా కాల్ చేశారు. అయితే మా ఆదివాసీలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీరు చెప్తున్న టిఫిన్ బాక్సులు అనేటివి ఎక్కడ పేలినాయి అంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది ఆ అడవిలో. వాళ్ళు ఎక్కడైతే ఈ మావోయిస్టులు తలదాచుకుంటారో, ఎక్కడ లోపల డీప్ ఫారెస్ట్లో మీరు ఊరికనే అడవిలో మీరు బయటికి చెప్పేవాళ్ళు కొంత మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి. అడవిలో పేలినాయి అని చెప్పటం కాదు, ఎంత లోతైన అడవిలో, ఎంత డీప్ ఫారెస్ట్లో అవి పేలినాయి అనేది.
ఎక్కడైతే వాళ్ళు ఒకవేళ మకాం వేసుకుంటే వాళ్ళ రక్షణ కోసం రక్షణ వలయంగా అలాంటివి ఏమైనా డెటోనేటర్లు కానీ అలాంటివి టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టుకొని ఉంటే ఇక్కడ అవి పేలి సాధారణ ఆదివాసీలు చనిపోయారంటే సాధారణ గూడాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు అడవి సంపద కోసం వెళ్ళటం కానీ లేకపోతే పొయ్యిల కట్టెలకి వెళ్ళటం దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన పని ఉండదు. అంత దూరం వెళ్ళారు ఈ ఇల్లు అంటేనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ అది. ఆ నెట్వర్క్లో చిక్కుకున్న ట్రాప్లో చిక్కుకున్న ఈ అమాయకపు ఆదివాసీలు చూసి చూడక వెళ్ళి అవి జరిగిన మాట వాస్తవమే. అది అట్లా అదే సార్, అట్లాంటి సంఘటనల పైన పౌర హక్కుల సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడరు? కేవలం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినప్పుడే ఎందుకు మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికే సమాధానం? మేము దానికి స్పందిస్తున్నాము, ప్రతి ఘటనకు స్పందిస్తున్నాం. పోలీసులు చనిపోయినప్పుడు కానీ లేదా అదే మీరు చెప్తున్న వాజేడ్లో గ్రామ పంచాయతీ సెక్రటరీని చంపటం కూడా హింసను ఎవ్వరు కూడా ఆమోదించరు. ఆ హింస మళ్ళీ ప్రతి హింసకు దారితీస్తుంది. అయితే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఘటన కానీ లేకపోతే టిఫిన్ బాక్స్ ఘటన కానీ మనం కొంచెం విస్తృతమైన అర్థంలో చూడదలుచుకుంటే మళ్ళీ అల్టిమేట్గా దానికి బాధ్యులు ఎవరు? ఆ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను దేనికోసం ఏర్పాటు చేసుకుంటున్నారు? దయచేసి అమాయకపు ఆదివాసీలను వాళ్ళకు రకరకాలుగా భ్రమలు కల్పించేసి మీ నియంత్రణలోకి తెచ్చుకొని వాళ్ళను పావులుగా ఉపయోగించుకోకండి. వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా తయారు చేసుకోకండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న క్రమంలో జరుగుతున్న ఘటనలు ఇవి. ఆ క్రమంలో జరుగుతున్న ఘటనలు కనుక ఒక్కటే ఆలోచించండి, అంత డీప్ ఫారెస్ట్కు ఒక సాధారణ ఆదివాసి పోయి టిఫిన్ బాక్స్ పేలి ఎందుకు పోయిండో ఒకసారి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి చూద్దాం. ఎందుకు పోయిండు ఒక మనిషి అంత దూరం? ఎందుకు పోయిండు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని తెలుసుకోవటం కోసం వీళ్ళు పంపితే పోయినరు. కనుక ఆ ఘటనలకు పౌర హక్కుల సంఘం మాట్లాడతలేదని కాదు, కానీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అనేది ఒక కోణం అయితే, మేము మాట్లాడేది ఎప్పుడు అంటే ఈ దిక్కుముక్కు లేని జనాలకు, నోట్లో నాలుక లేని జనాలకు ఆ చావు అనేది ఏ గుర్తింపు లేకుండా, ఏ ప్రభుత్వ సహాయం అందకుండా ఉండే వాళ్ళ కోసం మేము మాట్లాడతాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఘటనలో మేము ఏదైతే డిమాండ్ చేయబోతామో, ఆర్థికంగా ఆదుకోండి అని, కుటుంబాన్ని ఆదుకోండి అని, పిల్లలకు చదువు ఏర్పాటు చేయండి అని మేము ఏదైతే డిమాండ్ పెడతామో అవన్నీ ప్రభుత్వమే కల్పిస్తుంది. కనుక మాకు మాట్లాడే అవకాశం లేదు. కనుక బయటికి ఏమనిపిస్తుంది అంటే హక్కుల సంఘాలకు మాట్లాడతలేరు అని మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఉపయోగించుకున్న ఒక ఎత్తుగడ. కానీ ఏది మేము డిమాండ్ చేస్తామో అవన్నీ వాళ్ళకు మేము డిమాండ్ చేయకముందే అవుతుంది. కాకపోతే ఇటు సైడ్ వాళ్ళకు అంటే ఎన్కౌంటర్లో మరణించిన ఈ మావోయిస్టులు కానీ లేకపోతే ఆదివాసీలు కానీ ప్రతిగా మీకు తెలిసే ఉంటుంది, పైనంగా వాళ్ళ మీదనే కేసులు పెడతారు. వాళ్ళు ఎక్కడో ఏదో అరాచకం సృష్టించడానికి వచ్చిన వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఇంకొక ఎవరినో చంపటం కోసం ప్లాన్ వేశారని వాళ్ళ మీదనే, చనిపోయిన వాళ్ళ మీద హత్యా నేరాలు, చనిపోయిన వాళ్ళ మీద దొమ్మి నేరాలు, ఏదో రకమైన నేరం పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు తప్ప ఆ కుటుంబాలను ఆదుకోవటం కానీ, నిజంగా పరిశోధన చేసి అట్లా చనిపోయిన వాళ్ళకి ఏవైతే ఇస్తారో ఇవి వీళ్ళకి ఇవ్వటం లేదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి డిమాండ్ చేస్తున్నందుకు వీళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతలేరు అనేది బయటికి అట్లా మళ్ళీ ప్రభుత్వమే ప్రచారంలో పెడుతుంది.